ఈరోజు స్టేట్లో హాట్ టాపిక్ పోక్సో కేసు. పేర్లు తీసుకోదలుచుకోలేదు నేను ఇందులో ఈ అంశానికి సంబంధించి. ఆల్రెడీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. మాజీ పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఆయనతో మాట్లాడదాం. సార్, కేసుకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వెర్షన్, పార్టీ తరఫున ప్రతిపక్షంలో ఉన్నారు. జనరల్‌గా ఇష్యూస్ అన్నీ ప్రతిపక్షం మాట్లాడుతది ప్రభుత్వం మీద. ఏ ఇష్యూనో మీరు తీసుకుని మాట్లాడుతున్నారు. అసలు కేసు స్టేటస్ ఏంది ఇప్పటివరకు? మీకున్నంత సమాచారం మేరకు మీరు పోలీస్ అధికారిగా పనిచేసారు కాబట్టి కరెక్ట్‌గానే పోతుందా ప్రాసెస్‌లో? ప్రభుత్వం కేసు విషయంలో ఏం జరుగుతుంది? మొదట్లో అయితే ప్రభుత్వం పూర్తిగా నిందితుడిని సేవ్ చేయాలని చూసింది. ఇప్పటికి కూడా కేసు అయ్యి 9 రోజులైనప్పటికి కూడా ఒక హోంమంత్రి కుమారుడు ఎప్పుడు కూడా 10, 15, 20 మందితో తిరిగే వ్యక్తి, పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో తిరిగే వ్యక్తి, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి ఈరోజు సడన్గా 9 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. హోంమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడు. 1,00,000 మంది పోలీసులు ఆయనను పట్టుకోలేకపోతున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ కేసులో నిజంగా న్యాయం జరుగుద్దా అంటే, నిందితుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు స్వయాన. ఆయన వెనక మొత్తం కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వములో ఉండే ముఖ్యమంత్రి గారు ఆయన నిందితుడి తండ్రిని మై డియర్ ఫ్రెండ్ అంటున్నాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయికి న్యాయం జరుగుద్దా అంటే చూడాలి. అందుకొరకే పోరాడుతున్నాం మేము. ఎస్, అనుమానం ఉంది, న్యాయం జరుగుతుందా లేదా అని అనుమానం ఉంది కాబట్టి పోరాడుతున్నాం. అంటే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలో పోలీసులు డైల్యూట్ చేశారు కేసుని, సమాచారం ఇచ్చారు, కేసు నమోదు చేయాలా లేదా అనేటువంటిది. మీరు కూడా పోలీస్ అధికారే, మీరు పోలీస్ వ్యవస్థను తప్పు పడుతున్నారు ఈరోజు. అంటే ముఖ్యమంత్రి ఆ పై స్థాయి వ్యక్తులు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పోలీసులు అనేటువంటిది. నిజంగా అట్లుంటుందా? 100% అంటే పై స్థాయి వ్యక్తి ఒక సిగ్నల్ ఇస్తాడు, కొంచెం హెల్ప్ చేయండి అంటాడు. కింద ఒక్కసారి ముఖ్యమంత్రే కొంచెం హెల్ప్ చేయండి అని అన్నాడు అనుకోండి, అయిపోయింది. పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఆ హెల్ప్ గురించే ఆలోచిస్తాం. మొత్తం సర్వశక్తులు ఒడిగట్టి ఆ సర్వశక్తులు ఒడ్డి ఆ హెల్ప్ని చేస్తారు. అది పోలీసు నైజం. అందుకొరకే పోలీసు బాస్కు గుండె ఎక్కడ ఉండాలి అక్కడనే ఉండాలి. అది డీజీపీ కాదు, ఆ పైన ఉండే ముఖ్యమంత్రి, తర్వాత హోంమంత్రి. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోంమంత్రి ఒక్కడే కాబట్టి రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారికి గుండె ఎక్కడ ఉండాలనో అక్కడ ఉంటే, ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది, మీరు ఏమైనా చేయండి, ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు సపరేటు, ఇది సపరేటు, 2 సపరేట్ బృందాలుగా విడిపోయి పట్టుకొని రండి, నిధులు పట్టుకొని రండి, మొత్తం ఆధారాలు సేకరించండి అంటే 2 నిమిషాలు అయిపోతుంది. నాకుండే అవగాహన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పి ఉంటారంటే, బండి సంజయ్ నా మిత్రుడు, ఆయన కొడుకుకి ఏదో ప్రాబ్లం ఉందంట, ఏదో అమ్మాయి ఏదో కేసు పెట్టే ప్రయత్నం చేస్తుందంట, ఆ కుటుంబం ఏదో వీళ్ళను హరాస్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది, అదేదో చూసి అది మా ఇష్యూ సార్ట్అవుట్ చేయండి అని చెప్పుంటాడు. చెప్పిన వెంటనే ఇక ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే ఇన్వాల్వ్ అయ్యండి. ఎవరికి చెప్తాడు ఇట్లా? అంటే డీజీపీకి చెప్తాడు, డీజీపీకి చెప్తాడు, లేకపోతే డీజీపీ కన్నా చెప్తాడు, లేకపోతే కమిషనర్ పోలీస్ కన్నా చెప్తాడు, లేకపోతే కరీంనగర్ కమిషనర్ కన్నా, ఎవరికొరకు పోలీసులు స్థాయిలో డైరెక్ట్ కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడుతుంటే డీజీపీ చెప్తే డీజీపీ ముఖ్యమంత్రి స్థాయిలో ఎస్ఐతో కూడా మాట్లాడచ్చు, ఎవరో అవసరం కూడా మాట్లాడతారు. అంటే మీరు చేస్తున్నటువంటి అలిగేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేజర్ అలిగేషన్ ఏంటంటే, ప్రెషర్కి గురవుతారు, పైన చెప్తే పోలీసులు వింటారు అనేటువంటి 100% బై వాళ్ళు ఏది కూడా పేపర్ మీద ఉండదు మధు. నేను మళ్ళీ ఎందుకు మధు నేను ఒక్క నిమిషం చెప్తాను, పేపర్ మీద ఉండదు. నిజానికి నేను అదే అడుగుతున్నా, ఆ ప్రశ్న నేను మొదటి నుంచి అడుగుతున్నా. ఇప్పుడు నేను రిపీట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే, మీరు పోలీస్ అధికారి ఐపీఎస్గా చేసిరు కాబట్టి మీ మీద కూడా గతంలో మీరు పనిచేస్తున్న సందర్భంలో మీరు ఈ ఇప్పుడంటే సివిల్, అప్పుడు యూనిఫామ్లో మీకు ప్రెషర్ ఉందా? కేసు ప్రెషర్ ఎవరు చేసిన ప్రెషర్ మీకు ఎవరికైనా, మీకు అట్లా ఆ టైంలో మీరు చేస్తున్న సమయంలో ఫలానా విషయంలో ఫలానా అంశంలో వద్దు అని వచ్చింది అంటే, పేరు చెప్పకండి, అంశం చెప్పకండి, వచ్చిన దాంట్లో మీ కెరియర్లో ఫలానా అంశంలో వద్దు. నేను ఇంతకుముందు పత్రికా ముఖంగానే కూడా చెప్పాను కదా, 2002లో చెన్నమనేని విద్యాసాగర్ రావు గారి బంధువు, దగ్గరి బంధువు మార్తాండరావు అనే వ్యక్తిని నక్సలైట్లు కిడ్నాప్ చేస్తే నేను పెద్ద ఎత్తున కమాండోలను తీసుకొని అతన్ని విడిపించడం కోసం కరీంనగర్ అడవుల్లోకి పోతూ ఉంటే, అప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ఎస్పీకి ఫోన్ చేసి, దయచేసి ఇప్పుడే అంత దుందుడుకు చర్యలు చేపట్టకండి, ముందు నెగోషియేషన్స్,
దాని తర్వాతనే ఆపరేషన్స్ చేద్దురు అని చెప్పాడు అది ముఖ్యమంత్రి. ఓకే, అది అంటే భద్రత, ప్రాణం భద్రత కాదు, కాపాడాలి, అక్కడ కూడా ప్రాణాలు ప్రాణాలు కాపాడాలి. కాపాడాల్సిన అవును, ఇక్కడ కూడా అమ్మాయి పరిస్థితి. అమ్మాయి గౌరవాన్ని కాపాడాలి, అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని న్యాయంగా చేయాలి. అట్లా ఇక్కడ కూడా ల్యాండ్ ఇది కూడా కబ్జా, కిడ్నాప్, మర్డరు, దోపిడీ, ఇంకేదో నేరం, ఇట్లాంటి విషయాల్లో మిమ్మల్ని నియంత్రించే ఇప్పుడు ప్రయత్నం ముఖ్యమంత్రి జరిగిందా? పలానాన్ని మర్డర్ చేయమని ఏ ముఖ్యమంత్రి చెప్పాడు. అట్లాంటి సందర్భాలలో మిమ్మల్ని ఆ విషయంలో నియంత్రణ కొంచెం చూసి చూడనట్టు మీకు ఆ టైంలో ముఖ్యమంత్రి అనట్లేదు, ఏదో ఒక వీళ్ళ వర్షన్ కూడా వినండి, వీళ్ళ వర్షన్ కూడా వినండి. నిందితులు ఇటువైపు మీకు వచ్చి వచ్చింది అప్పుడు అట్లా. ముఖ్యమంత్రి డైరెక్ట్ ఒకటి రెండు సార్లు చెప్పి ఉంటారు. సో కానీ వీళ్ళ వర్షన్ కూడా వినండి అని చెప్తారు. ఒక్కోసారి మా పై అధికారులకు చెప్తారు. ఇప్పుడు నేను డీసీపీగా ఫోన్ చేశాను, నేను మొన్న కూడా చెప్పాను. నేను ఒక ఫైనాన్స్ కంపెనీలో ఒక చైర్మన్ పట్టుకొని వచ్చి లోపలేసిన, చట్ట ప్రకారమే లోపలేసి అరెస్ట్ ఇష్యూ చేయగానే మా కమిషనర్ ఆఫ్ పోలీస్ని అప్పుడున్న దివంగత ముఖ్యమంత్రి పిలిపించి అసలు బుద్ధి ఉందా మీ డీసీపీకి, ఆయన ఎవరు అనుకున్నారు అది అన్నారు. నన్ను అడిగినారు, నన్ను అడిగితే సార్ నేను చేసినా, మీరు చేయండి, నేను అరెస్ట్ చేసిన, ఇక మీరు తర్వాత మీరేం చేయాలి మీరు చేయండి. అంటే మీరు ఆ ప్రెజర్ మీరు తీసుకోలే, లొంగలే ఎక్కడ తీసుకోను అంటే మధు గారు దీంట్లో రెండు ఉంటాయి, నిజం వాస్తవాలు మాట్లాడాలి, చిన్న చిన్న సహాయాలు ఉంటాయి. మా ట్రాఫిక్ ఏదో పోలీసు వాళ్ళు మా వెహికల్ పట్టుకున్నారంటే కొంచెం చూడండి అయ్యా పాపం, కేసు పెట్టే బదులు చలానేయండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఓకే ఠీకే. తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తలేరంట, కొంచెం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి. ఓకే. నిందితుడిని అరెస్ట్ చేస్తలేరంటే అరెస్ట్ చేయండి. బంగారం పోయింది పెద్ద ఎత్తున 2 కేజీలు రికవరీ చేయండి. ఇవి రాజకీయ నాయకులు అడిగితే చేస్తాం, తప్పేముంది దీంట్లో దాపరికాలు ఉండొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. కానీ మనం కేసును కూడా చూడాలి. ఇక్కడ ఏంటంటే మనం అక్కడే పోలీసుకు గుండె ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలంటున్నాను నేను. ఇక్కడ ఒక అమ్మాయి ఏడుస్తుంది, 2 సార్లు ఆత్మహత్య చేసుకున్నది. ఎఫ్ఐఆర్ కంటెంట్స్ రిలీజ్ చేస్తుంది. ఆ అమ్మాయి నిజం చెప్పిందా అబద్ధం చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కంటెంట్స్ అంటే కంప్లైంట్ కంటెంట్స్, నన్ను సెక్సువల్గా ఇబ్బంది పెట్టిండు అని ఆ అమ్మాయి తల్లి నా బిడ్డను ఇబ్బంది పెట్టింది అన్నప్పుడు మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ పోలీస్ ఆఫీసర్ ముందు కేసు రిజిస్టర్ చేస్తారు. వెంటనే మినిస్టరు ఎవరెవరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఏమయ్యా మరి కేసు నేను చెప్పగానే చేసినామంటే సార్ కంటెంట్స్ చాలా సీరియస్గా ఉన్నాయి, మా ఉద్యోగాలు పోతాయి, దయచేసి మమ్మల్ని కేసు రిజిస్టర్ చేయడం అంటే వాళ్ళు నిజంగా అమాయకుడు అయితే తప్పకుండా హెల్ప్ చేస్తాం అని చెప్పాలి. అమాయకుడు అయితే తప్పకుండా హెల్ప్ చేస్తాం. ఒకవేళ ఆ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీని పిలిపించి ఏమైనా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అమ్మాయి మేజర్ అయితే సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇద్దరు పేరెంట్స్ పిలిపి సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తామని నిజంగా కొంచెం మెచ్యూర్గా ఉండే పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పిండో లేదో డైరెక్ట్ హోమ్ మినిస్టర్ కొడుకు ఎఫ్ఐఆర్ మార్పించిండ్రు, కంప్లైంట్ మార్పించిండ్రు, 10 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిండ్రు. అది నా అబ్జెక్షన్ అంతా ఏంటంటే ఇక్కడ నేను ఇదే ఒక్క కేసులోనే పట్టుకొని ఊగలాడుతున్నా. నేను రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిజైన్ చేసిండు, ఇంకా ఆయన పోలీసింగ్ చేయాలనుకుంటా. నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళీ చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. నేను మాజీ అయిపోయిండు, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను అంటలేను, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు కాబట్టి ఈ లైన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్తున్నాను నేను. మేజర్ అలిగేషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, చెప్పినాయని స్టేట్మెంట్ చేస్తున్నాను. మీరు చెప్తున్న నిజాలని ఎట్లా నమ్మాలి జనరల్గా? ఎందుకంటే మీరు కూడా పాలిటిక్స్ లోకి వచ్చారు, మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు. గతంలో మీ బ్యాక్గ్రౌండ్ పోలీస్, మీరు పొలిటీషియన్ గా మారిపోయారు. జనరల్ గా విమర్శలు చేసుకుంటుంటారు పొలిటీషియన్. మీరు చెప్పేవి నిజాలని ఎట్లా అనుకోవాలి? మేము ఎంక్వైరీ చేస్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము, ఒక పోలీస్ నిజాయితీ కలిగే పోలీస్ అధికారిని వేసిన మహిళా అధికారిని అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. నేను చెప్తున్నవని అబద్ధాలే అయితే మధు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీపీ వాళ్ళిద్దరూ ప్రెస్ ముందుకు రావాలి. ప్రవీణ్ కుమార్ అన్నీ కూడా అబద్ధాలే చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. ప్రవీణ్ కుమార్ మా డ్యూటీని మమ్మల్ని చేసుకొని ఇవ్వడం లేదు, అందుకొరకు అతన్ని మీద కేసు పెడుతున్నాం, అతన్ని అరెస్ట్ చేస్తున్నాం, నా జైలు పంపేయాలి. నేను అబద్ధాలు చెప్తాను, రైట్? నేను నిజాలే చెప్తుంటే నేను మిమ్మల్ని ముక్కు నెలకు రాకేమని అంటలేను, నా పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. నేను ఏమంటున్నా, అయ్యా ఇన్ని రోజులు చేయలేకపోయినాం, ఇప్పుడు చేస్తున్నాం, మాకు ఈ విధంగా ప్రెజర్ వస్తుంది అని చెప్పి నువ్వు ప్రజల మీదకి వచ్చి చెప్పాలి. నేను పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వమని అంటలేను, ముక్కు నెలకు రాయమని అంటలేను, అవన్నీ చేయమంటలేను కదా, అది కరెక్ట్ కాదు. నేను చెప్పినవి అసత్యాలు అయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది అసత్యాలు. నేను ఇప్పుడు అన్న కోటిరెడ్డి బందోబస్తులో లేడు, పేట్ బషీరాబాద్ సిఐ విజయవర్ధన్ బందోబస్తులో లేడు, ఉన్నారంటే ఉన్నాను చూపించు.
నరేంద్ర మోడీ గారి బందోబస్తుకు 10,000 మంది పోలీసులు పెట్టినాను. అందులో పేట్ బషీరాబాద్లు ఉన్నారా లేదా? లేరా మీ సమాచారం? నాకుండే సమాచారం మేరకు పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టరు, డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ పేట్ బషీరాబాద్ వాళ్ళు బందోబస్తులో లేరు. అగర్సే ఉన్నా కూడా చాలా మంది ఉమెన్ ఆఫీసర్లు తెలంగాణలో ఉన్నారు. ఎక్కడున్నారు ఆ రోజు? లేరు. మీరు వాళ్ళు బందోబస్తులు లేరు. వాళ్ళు ఎక్కడున్నారో నాకే తెలుస్తుంది. అడుగుతున్నారు మీరు. వాళ్ళు ఎక్కడున్నారో నాకేట తెలుస్తుంది. నాకుంటే సమాచారం మేరకు వాళ్ళు బందోబస్తులు లేరు. ఉన్నారంటే ఉండమని చెప్పి చూపిస్తే బందోబస్తు స్కీమ్కి ఒక కాపీ ఉంటుందిగా, డ్యూటీలో డ్యూటీలో ఉన్నట్టు లేరు. చూపించాం, ప్రెస్కి చూపించామని చెప్పు. అదొకటి. ఇంకో అలిగేషన్, కరీంనగర్ లో ఇచ్చిన కంప్లైంట్ బండి సాయి భగీరథ ఇవ్వలేదు ఇవ్వలేదు అనేటువంటిది. అవును. జనరల్ ఇవ్వకుండా కంప్లైంట్ ఇస్తే తీసుకునే అవకాశం ఉందా? తీసుకోవచ్చా అట్లా? దానికి ఆన్సర్ డీజీపీ చెప్పాలి. అంటే జనరల్ ఇప్పుడు నువ్వు ఆథరైజేషన్ ఇవ్వాలి. నువ్వు ఆథరైజేషన్ ఇచ్చి ఆథరైజేషన్ సిగ్నేచర్ కూడా రాంగ్ ఆయనది కాదంటున్నాను. కాదంటున్నాను నేను అంటున్నా. అది కరెక్ట్ అని నేను నిరూపించమని చెప్పండి ఆయన. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తావు, మాదాపూర్ పొల్యూషన్ పోతావు. మాదాపూర్ పొల్యూషన్ పోతే మాదాపూర్ పొల్యూషన్ నేను పంపిస్తున్న కేసు రిజిస్టర్ చేస్తాడు ఇన్స్పెక్టర్? చెప్పండి మీరు. చేస్తాడు? చేయడు. మరి ఈయనేమో హైదరాబాద్ ఉంటాడు, కేసు ఏమో కరీంనగర్లో బుక్ అవుతుంది. అది కూడా బెయిలబుల్ సెక్షన్లో చేయాల్సింది నాన్ బెయిలబుల్ సెక్షన్లో చేసింది. అక్యూజ్డ్ ఎవరు? 17 సంవత్సరాల బాలిక. మీరు ఆ కుటుంబంతో మాట్లాడుతున్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వాళ్ళ ఆవేదన ఏంది? ఎన్నిసార్లు మాట్లాడారు? వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పటికి 4 సార్లు మాట్లాడారు. భయపడుతున్నారు, ఏడుస్తున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మాకు ఎవరు గైడ్ చేస్తలేరు. మమ్మల్ని ఎంతసేపు మేమే తప్పు చేసినట్టుగా చూపిస్తున్నారు. మా అమ్మాయి మీద మొత్తం అశ్లీల ప్రచారం ఈ కేంద్ర హోంమంత్రి శాఖ, మా ఆర్మీ, దాని తర్వాత బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు విపరీతంగా ఫేక్ ఐడియాలతో ప్రచారం చేస్తున్నారు. మా అమ్మాయి రోజంతా ఏడిచింది. ఒక రోజంతా ఎట్లా మొహం పెట్టుకొని పోవాలి మమ్మీ అంటది. మా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటారు మమ్మీ అంటుంది, ఏడుస్తుంది. నేనేం చేయాలి తల్లిగా అంటుంది. ఇప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. నేను ఎన్నిసార్లు చేయాలి సార్ అంటుంది. నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అంటుంది. అంటే వాళ్ళ తల్లి ఏం చెప్తా ఉంది? మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు కేసులు వాళ్ళు నమోదు చేసిరు, కంప్లైంట్. వాళ్ళ తల్లి నేను చెప్పినామని వాళ్ళ తల్లి చెప్పిందే చెప్తున్నా నేను, నా సొంత కవిత్వం కాదు. వాళ్ళ తల్లి చెప్పిందే చెప్తున్నా. హరాస్మెంట్ 6 గంటలకు పోతే అఘాయిత్యం జరిగింది అవన్నీ రాసింది కాదు, రాసింది. ఇంకా దాంట్లో కొత్తదే నా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది కదా హరాస్మెంట్ జరిగిందని. నిన్న కోర్టులో వాదనలు చూసారు బెయిల్ కోసం సంబంధించిన విషయంలో. అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు అనేటువంటి చర్చ ఉంది. నిజమాది వాస్తవమా? అట్లా రాబోయే రోజుల్లో వస్తుంది. ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విషయం కదా మొత్తం, నేను చెప్తే బాగుండదేమో. ఇప్పటికే మన రేవంత్ రెడ్డి అంటారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను అట్లా అంటలేను. కొన్ని సున్నితమైన విషయాలు చెప్పకపోవడం మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె రితురాజ్ గారు ఉన్నారు కదా, వారు చూస్తారు. నేను కూడా యాక్చువల్గా నేను ట్యాపింగ్ విషయంలో కూడా మీరు చూశారు. అదేవిధంగా మన తెలుగు స్క్రైబ్ మీద టెర్రరిస్ట్ విషయంలో నేను కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతాను. ఎందుకంటే నేను కూడా అదే డిపార్ట్మెంట్ ఉప్పు తిన్నా. నేను ఆ డిపార్ట్మెంట్కి ద్రోహం చేయలేను. కానీ ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం చూసుకుంటూ కూర్చోవద్దు. ఇప్పుడు ఏమంటారు పోలీసు వాళ్ళు ఏమంటారు, మేము ఇన్ఫార్మల్గా మాట్లాడితే సార్ భయంకరమైన ప్రెజర్ ఉంది, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని అంటారు. మరి ఈ బిల్ల ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఈ పిల్ల ఎవరికి చెప్పుకోవాలి బాధ? నీ ఫ్రెండ్షిప్ కోసము బండి సంజయ్కి నీకు ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ కోసం మీరు ఈ పిల్ల కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ బిడ్డ ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఆ కుటుంబం ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళకి ఎవరు తెలియదు. వాళ్ళకి ఎవరు మై డియర్ ఫ్రెండ్ అని అనేవాళ్ళు ఎవరు లేరుగా వాళ్ళకు. అది నా బాధ. ఎవరెవరు మాట్లాడాలి? బీఆర్ఎస్ పార్టీ అది మాట పాలసీ మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఆ కుటుంబానికి సంబంధించిన ఎవరు బాధిత మైనర్ ఉన్నా వాళ్ళ తరపు ప్రతిపక్షంగా పార్టీ నిలబడాల్సిందే. దాంట్లో తప్పేం లేదు. ప్రతిపక్ష పాత్ర అంటేనే అది. మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాన వాయిస్ వినిపించాల్సిందే. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక వేదిక ద్వారా, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా నిలబడాల్సిందే. దానిలో ఎవరు తప్పు పడతలేరు మీరు బీఆర్ఎస్ అడగడంలో. వై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కేసును ఎందుకు టేకప్ చేస్తున్నారు? టోటల్ బీఆర్ఎస్ పార్టీలో మీ దగ్గర మంత్రులు ఉన్నారు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, హీరోలుగా పనిచేసిన కేసీఆర్ కోటరీ చుట్టూ చాలామంది ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కరూ నోరు మెదపట్లేదు. ప్రకటన, ట్వీట్ అంతే, అక్కడికే ఆగిపోయారు. ఎందుకు వాళ్ళు మాట్లాడతలేరు, ముందుకు వస్తలేరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎందుకు పెట్టారు? ఎందుకంటే పోలీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం తెలిసి ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, టెక్నికల్గా ఎట్లా మాట్లాడాలో తెలుసు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే దీన్ని ట్యాకిల్ చేయగలుగుతాడు, డీల్ చేయగలుగుతాడు. అందుకే మిమ్మల్ని ముందు పెట్టి టోటల్ బీఆర్ఎస్ నడుపుతున్నటువంటి క్యాంపెయిన్ ఇది. అది జరగలేదు అంటలేను, అది జరిగింది. అట్లా చాలా కేసులు జరిగినాయి. ఈ కేసుని ఎందుకు టేకప్ చేస్తుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితేనే కరెక్ట్ ట్యాకిల్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హీరోలుగా మారిపోయాడు బీఆర్ఎస్లో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకా దాసోజు శ్రవణ్, ఇట్లా కొంతమంది పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారు కొన్ని అంశాల్లో. టెక్నాలజీ పరంగా దాసోజు, ఇటు సైడు మీరు
రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలన్నా, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలన్నా లా అండ్ ఆర్డర్లో మీలాంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్లాంటి విషయాలు, తర్వాత ఇప్పుడు ఈ విషయం అదేనా? కావాలని మీరు ఎక్కువ ఫోర్స్ఫుల్గా తీసుకుపోతున్నారా ప్రజల్లోకి? చాలా కేసులు అయినాయి, తీసుకుపోవద్దని కూడా అనట్లేదు. మీరు అన్నారు వాళ్ళ సోషల్ మీడియా ఆర్మీ టార్గెట్ చేస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులు తప్పే, వాళ్ళ పాపని వాళ్ళందరినీ తప్పు. మీరు అంతే స్థాయిలో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా. వాస్తవాలు చెప్తున్నా. అంటే మధు గారు, పార్టీలో అందరు మాట్లాడుతున్నారు, కాకపోతే ఈ విషయంలో నిజంగా టెక్నికల్ అంశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెక్షన్ ఆఫ్ లా, అదేవిధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్, అదేవిధంగా ప్రోటోకాల్స్, పోలీస్ మాన్యువల్స్, తర్వాత రైట్స్ ఆఫ్ ద చైల్డ్, రైట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్, తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానము చాలామందికి తెలిసే అవకాశం లేదు పార్టీలో. అంటే అది కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్, సున్నితమైన అంశం, టెక్నికల్ సబ్జెక్ట్. అందుకొరకే పార్టీ నాయకత్వం ఈ విషయంలో బాధితురాలికి అండగా ఉండే విషయంలో నీకు టెక్నికల్ విషయాలు బాగా తెలుసు కాబట్టి నువ్వే హ్యాండిల్ చేయని చెప్పిన మాట వాస్తవం. దాని అర్థం మిగతా వాళ్ళు చేయకూడదని కాదు. చాలామంది మాట్లాడుతున్నారు. మా మహిళా నాయకురాలు నిన్న అంబేద్కర్ బొమ్మ దగ్గర, అంబేద్కర్ విగ్రహం దగ్గర చాలా పెద్ద ఎత్తున చేశారు, మన నామన్గల్లో చేశారు, ఇవాళ కాగజ్నగర్లో చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ బాలికలకు, మహిళలకు రక్షణ లేదన్న విషయంలో పార్టీ ప్రతి చోట కూడా గలం విప్పుతూనే ఉంది, ఇంకా గలం విప్పుతూనే ఉంటుంది. ఈ దుర్మార్గ ప్రభుత్వం గద్దె దిగేదాకా తప్పకుండా మా గలం విప్పుతూనే ఉంటాం, మా పోరాటం సాగిస్తూనే ఉంటాం. సోషల్ మీడియా వరకు ఓకే, క్వశ్చన్ చేయడం వరకు ఓకే, మీరు ప్రెస్ మీట్లు పెట్టడం వరకు ఓకే, అడగడంలో తప్పేం లేదు, న్యాయమే, ఒక ప్రొసీజరే చట్ట ప్రకారం అడుగుతుంది. పోస్టర్లు ప్రింట్ చేసి అతికించి మెట్రోలో దీనికి సంబంధించి ఒక స్కిడ్ చేసి దీన్ని ప్రచారం చేసి పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదండి, బీఆర్ఎస్ పార్టీ చేయదండి అట్లా. నేను చెప్పట్లేదు ఇది మాట, సివిలియన్స్. కవిత చెప్తా ఉంది. కవిత ఏమంటుందంటే దీని ఇంకా బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ చెప్తే కవిత పని కట్టుకొని చేస్తున్నారు, పగబట్టిరు అనేటువంటి. కవిత ఒక బందీ, ఒక మరమనిషి, ఖైదీ. ఆమెకు స్క్రిప్ట్ ఇస్తున్నారు బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్. ఈ రెండు ఇస్తున్న స్క్రిప్ట్లనే ఏమాత్రం తప్పులు లేకుండా, పొల్లు పోకుండా వల్లె వేస్తున్న ఒక మరమనిషి కవిత. అదేవిధంగా ఆమె ఒక బందీ. ఇప్పుడు ఆమె ఇట్లా మాట్లాడకపోతే ఆమెకు చాలా ఇబ్బందులు అవుతాయి. సో అందుకొరకే ఆమె అట్లా మాట్లాడుతుంది, అంతే తప్ప ఇంకొకటి అవుతుందని నేను అనుకోవట్లేదు. పోస్టర్లు మేము వేయడం అంటే ప్రజలు వేసుకుంటారు, యాక్టివిస్టులు వేసుకుంటారు. ఇది ప్రజా ఉద్యమం. ఆమె తెలంగాణ ఉద్యమకారుని, నేను తెలంగాణ జాగృతిలో బాగా చేసిన ఆమెకు తెలియదు ఉద్యమం నడిపించినప్పుడు. ఉద్యమకారులు ఏ విధంగా సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు న్యాయం కావాలని రోడ్ల మీదకి రారా? మరి ఆమె కూడా చాలాసార్లు ధర్నాలు, రాస్తారోకలు చేశారు కదా, ఆమెకు తెలియదు ఈ విషయాలని. ఒక ఉద్యమం, ఒక నినాదం ప్రజా నినాదం అయినప్పుడు, ప్రజల భద్రత ప్రశ్నార్థకమైనప్పుడు, ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేనప్పుడు, ప్రభుత్వం చేష్టలుడికి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నప్పుడు ప్రజలే ఒక ఉద్యమాన్ని నిర్మించుకుంటారు, ప్రజలే చరిత్రను తిరగరాసుకుంటారు, ప్రజలే పాలకులను కింద పడేస్తారు. ఆ విషయం కవిత గారికి తెలియకపోవడం చాలా దురదృష్టకరం. ఆమె పార్టీ ఎందుకు పెట్టిందో నాకు తెలియదు, ఆ పార్టీ కూడా పెట్టుకోవడం కూడా వేస్ట్, ఆమె ఇంట్లో కూర్చోవడం బెటర్ నా ఉద్దేశం. ఇంకోటి, బీఆర్ఎస్ యాక్టివిటీ తగ్గిపోయింది 10 రోజుల నుంచి, కేసు వచ్చినప్పటి నుంచి. భగీరథ్ కేసు, పోక్సో తెరపైకి వచ్చినప్పటి నుంచి, మోడీ వచ్చిపోయిన తర్వాత నుంచి బీఆర్ఎస్ యాక్టివిటీ దాదాపు జీరో అయిపోయింది పొలిటికల్గా. ఒకటి రెండు అక్కడ దడప చేస్తున్నా. 100% ఎఫర్ట్ అంతా కూడా బండి వాళ్ళ మీదే పెడతా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది మీ యాక్టివిటీ. చేద్దని కూడా నేను అనట్లేదు, 100% పెట్టొద్దు అంటే 100%, 200% పెట్టొచ్చు, కానీ జరుగుతున్న పరిణామాలు దాని మీదనే ఓన్లీ టార్గెట్ బండి. రాంగ్. మా టార్గెట్ బండి కాదు, మా టార్గెట్ రేవంత్ రెడ్డి కూడా కాదు. మా టార్గెట్ అంతా కూడా ప్రజలకు విముక్తి కల్పించడం. ఈ దోపిడీ పాలన, ఈ దుర్మార్గమైన పాలన, ఈ అసత్యాలతో కూడిన పాలన, ఆ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడమే మా టార్గెట్. అంతే, బండి మా లక్ష్యం కాదు, రేవంత్ రెడ్డి కూడా మా లక్ష్యం కాదు. మా నాయకుడు కేసీఆర్ గారు ఏనాడు కూడా, మళ్ళీ చెప్తున్నా మీకు, ఈ వ్యక్తుల పేర్లు 4 గోడల మధ్యలో జరిగే మీటింగ్లో కూడా తీసుకోడు. వాళ్ళకి అర్హత లేదు, ఆ విషయం అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఎన్నడూ కూడా వాళ్ళని అట్లా చేయండి, వీనికి వ్యతిరేకంగా ధర్నా చేయండి, వీనికి ఎన్నడూ చెప్పలేదు. ప్రజల కోసం పోరాడండి, తెలంగాణను రక్షించుకోండి. మనం ఒక స్థాయికి తీసుకొచ్చినాం, ఆ స్థాయి ఉన్న తెలంగాణ మళ్ళీ అగాధంలో పడిపోతున్నది, తెలంగాణను కాపాడుకోండి అని చెప్పిండు. మా టార్గెట్ తెలంగాణను కాపాడుకోవడమే మా లక్ష్యం. బండి సంజయ్ కాదు, చాలా చిన్నోళ్ళు వీళ్ళు.
ఈ మహాప్రస్థానంలో వాళ్ళు చాలా చిన్నోళ్ళు, వాళ్ళు ఇవాళ ఉంటారు రేపు పోతారు. ఇప్పుడు బండి సంజయ్ తప్ప జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఆయన ఒకటి అన్నాడు, నా కొడుకుకు టైం ఇవ్వలేకపోయినా అనేటువంటి. ఆయన తప్పేముంది దీంట్లో? బండి సంజయ్ ఈరోజు కార్నర్ అంతా భగీరథ్ పక్కన పెడితే చిన్న పిల్లగాడు, మొత్తం టార్గెట్ బండి సంజయ్, వాటి నుంచి బీజేపీ. బండి సంజయ్ ఆయన కొడుకుకు టైం ఇవ్వలేకపోయినా అనడం అనేది ఆయన వ్యక్తిగతం. అంటే ఆయన కూడా వాస్తవానికి కింది స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగి వచ్చాడు. తప్పకుండా ఆయన వచ్చిన విధానము అవన్నీ కూడా అప్రిషియబుల్. నేను డెఫినెట్గా అది అప్రిషియేట్ చేస్తాను. కౌన్సిలర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి పోవడం, అది మార్గాలు ఏవైనప్పటికీ కూడా, భావజాలం ఏదైనప్పటికీ కూడా, సిద్ధాంతం ఏదైనప్పుడు కూడా ఆ స్థాయికి కూడా అప్రిషియబుల్, నేను కాదంటలేను. ఆ ప్రస్థానంలో నేను పిల్లలను పట్టించుకోలేకపోయినా, కాబట్టి వాళ్ళు చేసిన తప్పులకు నన్ను నిందించకండి. నేనంతా కూడా నా జీవితం అంతా ప్రజల కోసమే చేసిన, అందుకొరకు నా పిల్లల్ని వదిలేసిన. ఇలా నా కుటుంబం మీద కావాలని కొంతమంది కుట్ర చేస్తూ ఉన్నారు. ఆ కుట్ర చేస్తున్నందువల్ల నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఆ కుట్ర చేసిన వాళ్ళందరినీ కూడా నేను వదలని, ఇవన్నీ కూడా హనుమంతుడు లంకనెట్ట విధంగా గాలి చేసిండో నేను ప్రతి ఒక్కరిని కూడా గాలి చేస్తా అని ఆయన అంటున్నారు. దీంట్లో 2-3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది, సంజయ్ గారికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యాజ్ అ పేరెంట్గా, యాజ్ అ ఫాదర్గా, ఇప్పటికి కూడా ఈ సమస్యకు పరిష్కారం ఉంది. అది ఆయనకు తెలుసు. ఎట్లా పరిష్కారం అయితే సంజయ్కి తెలుసు, నేను చెప్పాను. బండి సంజయ్ గారికి తెలుసు.